Hi friends, welcome to our channel Educational Info. Friends, ముందుగా మీకు ఈరోజు మన యూసీఎల్లో లేటెస్ట్గా అప్డేట్ అయిన 172/6 వెర్షన్ని ఎలా మాన్యువల్గా అప్డేట్ చేసుకోవాలో అనేది చాలా క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతాయి కనుక మీరు చాలా ఈజీగా ఎవరికైతే ఆటో అప్డేట్ అవ్వలేదో వాళ్ళు మాన్యువల్గా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే ఈ సర్వర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క వెర్షన్లో అయితే క్లియర్ చేయడం జరిగింది. అలాగే మనకి రానున్న రోజుల్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్షన్స్ అయితే రానున్నాయి. అందులో మనకి ఒక చైల్డ్ ఆధార్ గురించి అలాగే 18+ ఎన్రోల్మెంట్స్ గురించి అయితే వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క 197/6 వెర్షన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. సో అందుకు ముందుగా మీరు చేయాల్సింది వచ్చి మీ యొక్క టాస్క్ బార్ లో ఈ సర్వీసెస్ అనే పేరుని టైప్ చేయడం ద్వారా మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇది క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆధార్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ లో ఏ అయితే ఫైల్స్ రన్ అవుతున్నాయో వాటిని అన్నిటిని కూడా మీరు స్టాప్ అయితే చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అందరికీ ఎవరైతే మాన్యువల్ గా చేసుకుంటారో వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే మీకోసం నేను మళ్ళీ క్లియర్ గా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క అంటే కెమెరా ఉన్న ల్యాప్టాప్స్ కి అయితే కనుక మీకు 4 చూపిస్తుంది, లేకపోతే 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఈ 3 ఫైల్స్ ని కూడా మీరు ఫస్ట్ స్టాప్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ లో. ప్రతిసారి మీరు ఎప్పుడైతే మాన్యువల్ గా అప్డేట్ చేసుకుంటారో వెర్షన్స్ ని అప్పుడు మీరు ఇదైతే 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ వెర్షన్ అయితే అన్ని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏదైతే ఫైల్ వెర్షన్ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫైల్స్ ని మీరు డౌన్లోడ్ చేసి ఓ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఈ యొక్క ఫైల్స్ అన్నాయి మన ఛానల్ డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడికి పేస్ట్ చేసుకోవడం తర్వాత మీరు ఇక్కడ మన మై కంప్యూటర్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న లోకల్ డిస్క్ సిలో మనకి ఈ యుఐడిఏ ఫైల్ ఓపెన్ చేసి దీంట్లో నుంచి సీడ్ లోకి రావాలి. మీరు చూసినట్టయితే ఆల్రెడీ నేను అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయడం అయితే జరిగింది. సో మీకోసం మళ్ళీ చూపిస్తాను. ఆ ఫైల్స్ ఏదైతే ఈసీఎంపీ ఫైల్ ఉంటుందో ఓటీఏ ఫైల్ దాన్ని ఇక్కడైతే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎలా ఒక ఫోల్డర్ అనేది వస్తుంది. సో ఈ ఫైల్స్ అన్నిటిని కాపీ చేసుకొని మీరు మరలా ఈ యొక్క మెయిన్ ఫైల్స్ లోకి వచ్చి దీన్ని పేస్ట్ చేయడం ద్వారా ఇవన్నీ కూడా రీప్లేస్ అవుతాయి. వన్స్ రీప్లేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్గ్రౌండ్లోకి వచ్చి ఇక్కడ ప్రాక్సీ ఫైల్ ఏదైతే ఉంది ప్రాక్సీ ఫైల్ను కూడా కాపీ చేసుకొని మీరు ఈ కాన్ఫిగరేషన్ అనే ఫోల్డర్లో ఈ ప్రాక్సీ ఫైల్ను కూడా వేసుకోవాలి. అంతే. వేసుకున్న తర్వాత మళ్ళీ సర్వీసెస్లోకి వెళ్ళి మనం ఈ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వీటిని అన్నిటిని కూడా మనం రీస్టార్ట్ చేసుకున్న ద్వారా క్లయింట్ అన్నది మనకి అప్డేట్ అన్నది అవుతుంది. సో మనం ఈ యొక్క సర్వీసెస్లో మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ అవుతున్నాయో వాటిని అన్నిటిని కూడా ఒకసారి మనం రీస్టార్ట్ చేసుకోవాలి. వన్స్ రీస్టార్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం క్లయింట్ అయితే ఓపెన్ చేసి అది చూసుకోవాలి. సో అదంతా కూడా ఇప్పుడు మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్న తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేసిన తర్వాత క్లయింట్ ఓపెన్ చేయడానికి మనం ట్రై చేసినప్పుడు మనకి ఎలా ఆధార్ పాపప్ అన్నది ఓపెన్ అవుతుంది. దీంట్లోనే మనకి ఇక్కడ వెర్షన్ ఏదైతే అప్డేట్ అవుతుందో ఆ వెర్షన్ కూడా ఇక్కడ మనకి డౌన్ సైడ్ లో చూపించడం జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకైతే చాలా క్లారిటీగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.